మిగతా బీఆర్ఎస్ నేతలందరూ కూడా ఇక్కడ నుంచి తరలించారు. స్వామి, సో అంటే మరి కాసేపట్లోనే 7 గంటలకు వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు ఇంకా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెడదాం అన్నటువంటి ధోరణిలో ఉన్నారు. ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పటికే మాగంటి సునీత కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయ్యారు. ఏ రోజు మాట్లాడలేదు, బయటకు వచ్చి గొడవ ఇప్పలేదు. అట్లాంటి సునీత కూడా ఈ రోజు భావోద్వేగానికి గురవుతూ ఆమె చేసినటువంటి కామెంట్స్ కానీ సో ఏదో జరుగుతుంది. అది అంటే ఉదయం నుంచి కూడా పరస్పరం ఒకరిపై ఒకరు ఈసీకి కంప్లైంట్లు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పైన. కానీ చాలా మంది బీర్లాయిలే కానీ లేదంటే ఇంకొంతమంది ఎమ్మెల్సీలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా డిప్యూటీ సీఎంఏ ఆ పోలింగ్ జరుగుతున్నటువంటి పరిసరాల్లో తిరిగారు. బట్ ఎలక్షన్ కమిషన్ ఆయన పట్టించుకోవట్లేదు, పోలీసులు వన్ సైడెడ్ గా వ్యవహరించారు అన్నటువంటి వాదనలు కూడా బీఆర్ఎస్ నుంచి బలంగా వినిపించాయి. సో దీని నుంచి ఏమన్నా ఈసీ రియాక్ట్ అయిందా, ఎట్లా చూడొచ్చు ఈ అంశాన్ని? అంటే మొదటి నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొంత ఉద్రిక్తత కారణమైంది. ఒకవైపు ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నప్పుడు కూడా సాయంత్రమే ఈ పరిస్థితి తలెత్తింది. మరి కాసేపట్లోనే మీరు అన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో కొప్పుల ఈశ్వరు, అదేవిధంగా వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీ దాసో శ్రవణ్తో పాటు మిగతా వారంతా కూడా ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్నారు. జరిగినటువంటి ఎలక్షన్ ప్రాసెస్ పైన షేక్పేటలో, ఎర్రగడ్డలో, మిగతా ప్రాంతాల్లో తలెత్తినటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కావచ్చు, పోలీసులు వివరించిన తీరు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ వివరించిన తీరు పైన వాళ్ళంతా కూడా ఇప్పటికే ఆరోపణలు చేస్తున్నారు. ఒక దశలో ఈ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి తలెత్తింది. మొత్తానికైతే ఈసారి పీస్ అండ్ ఫెయిర్ గా ఒకవైపు ఎలక్షన్ జరుగుతుంది అంత అనుకున్నప్పుడు కూడా చివరి క్షణంలో, చివరిగా అర్ధగంటలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారిగా ఉద్రిక్తకు దారితీయడానికి కారణమయ్యాయి. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యి అందరినీ కూడా చెదరగొట్టారు. ఇంకా ఈ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఒకవైపు వాళ్ళు మాజీ మంత్రులు ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న నేతలందరూ కూడా బయటకు రాకుండా వేస్తున్నారు. యూసఫ్ కూడా పరిసర ప్రాంతాల్లో ఎక్కడ సిచ్యువేషన్ చేదాటకుండా జాగ్రత్త పడుతున్నారు. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని మళ్ళీ సంప్రదిస్తాం. మహమూద్ ఫంక్షన్ హాల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ఇక్కడికి వచ్చి దొంగ ఓట్లు వేస్తున్నారంటూ కూడా మాగంటి సునీత ఆరోపిస్తున్నారు. మహమ్మద్ ఫంక్షన్ హాల్లో బైఠాయించి మాగంటి సునీత ధర్నా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఎన్నికల్లో అక్రమంగా గెలవాలని చూస్తోంది, అక్రమాలకు పాల్పడుతోందంటూ కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఎన్నిక రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్, బామర్ది అండ్ ఇతర అనుచరులు కూడా అక్కడే బైఠాయించి ఆందోళనకు దిగారు. మాగంటి సునీతకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మొత్తానికి ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతల్ని తో పాటు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ రాకుండా చూస్తున్నారు. మొత్తానికి 6 గంటల వరకు కూడా ఈ రోజు పోలింగ్ జరిగింది. సో ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి క్రమంలో ఓవరాల్ గా 50% పోలింగ్ దాటేటువంటి పరిస్థితులు మాత్రం కనిపిస్తున్నాయి. సో 5 గంటల వరకు నమోదైనటువంటి పోలింగ్ శాతం చూస్తే 47.16%. గతంలో కంటే కూడా అంటే గతంలో కూడా 52% పోలింగ్ నమోదైంది. బట్ ఆ తర్వాత 46కే పరిమితమైంది. బట్ ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేస్తూ 47.16% జూబ్లీహిల్స్ లో పోలింగ్ నమోదైంది. అండ్ ఇది కేవలం 5 గంటల వరకు ఉన్నటువంటి రిపోర్ట్ మాత్రమే. సో మరి కాసేపట్లోనే ఇక పూర్తి అప్డేట్స్ అంటే 6 గంటల వరకు ఎంత పోలింగ్ అయింది అన్న అంశాన్ని కూడా మరి కాసేపట్లో ఎన్నికల కమిషన్ బయట పెట్టబోతోంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ చూద్దాం.